ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మల్కాజ్గిరిలో రోడ్ షోకు వచ్చే గంట ముందే కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ గ్రేటర్ నేతలతో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఎవరూ కవిత అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయకుండా కట్టడి చేశారు. అదే సమయంలో రెండు పార్టీలు బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునే విషయంలో పోటీ పడుతున్నాయి. పరిస్థితి చూస్తే రెండు పార్టీలు కలిసే బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్న అభిప్రాయం ఎవరికైనా రావచ్చు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కలిశారు. ఏం చర్చించారో బయటకు రాలేదు, కానీ కొన్ని మీడియాల్లో మాత్రం రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేయాలన్న ఒప్పందానికి వచ్చాయన్న ప్రచారం మాత్రం జరిగింది. ఆ రూట్ మ్యాప్ ఇప్పుడు అమలవుతున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితపై ఎన్నో ఆధారాలు ఉన్నాయని కోర్టుకు చెబుతున్న కవిత 2 ఏళ్లుగా ఎందుకు అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదు అన్నది కీలకంగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయి రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలను దెబ్బతీసేలా అరెస్టు చేయడం వెనుక వ్యూహం ఉందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కుమార్తెను అరెస్టు చేసిన కారణంగా కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పడతారు. పార్టీ నేతలంతా కవితను కాపాడుకునేందుకు న్యాయపరమైన అంశాలపై దృష్టి పెడతారు. ఇక ఎన్నికలపై దృష్టి పెట్టేదెక్కడా? ఇదే సందు అనుకుని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్ని పంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. రాజకీయానికి జాలి, దయ ఉండవు. బీఆర్ఎస్ విషయంలో మరోసారి అదే రుజువవుతోంది. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ప్రాణం ఇస్తామన్నట్లుగా వ్యవహరించిన నేతలు పవరు పోయాక నిర్దాక్షిణ్యంగా కనీసం పోటీ కూడా చేయబోమంటూ చెప్పి పక్క పార్టీలకు వెళ్లిపోతున్నారు. వ్యాపారాలకు సమస్యలు వస్తాయని, బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే గెలవలేమని ఇలా కబుర్లు చెబుతున్నారు. కవిత అరెస్టు వ్యవహారం తర్వాత మరిన్ని సమస్యలు బీఆర్ఎస్ చీఫ్ ఎదుర్కొంటున్నారు. కుమార్తె అవినీతి కేసులో అరెస్టు కావడం ఆయనకు పెద్ద సమస్యే. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన వారు గుడ్ బై చెప్పి వెళ్లిపోతుండడం ఇబ్బందే. కవితను అరెస్టు చేస్తున్నప్పుడు గ్రేటర్ చుట్టూ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎవరూ రాలేదు. కనీసం ధర్నాలు చేయించాలన్న ఆలోచన కూడా చేయలేదు. ధర్నాలకు కేటీఆర్ పిలుపునిస్తే పట్టించుకున్నవారు లేరు. కానీ కాంగ్రెస్లో చేరేందుకు మాత్రం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఇద్దరు కాంగ్రెస్ గేటు దగ్గర రెడీగా ఉన్నారు. దానం నాగేందర్ ఉదయం ఖండించి మధ్యాహ్నం కాంగ్రెస్లో చేరిపోయారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా అంతే. అసలు రాజకీయానికి ఎవరో తెలియని ఆయన్ను కేసీఆర్ తీసుకొచ్చి ఎంపీని చేశారు. కవితను అరెస్టు చేసినా కనీసం ఖండించిన వారు మెజారిటీ నేతలు ఉన్నారు. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అన్నట్లుగా మారింది, కానీ బీఆర్ఎస్లో ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదు. కేసీఆర్ వ్యాపారస్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించడం వల్ల ఈ సమస్య వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వపరమైన వేధింపులను తట్టుకోలేమన్న కారణాన్ని చెప్పి ఎక్కువ మంది జంప్ అవుతున్నారు. కేసీఆర్ మళ్లీ ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. దీనికి కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకోవడానికేనని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు కలిసికట్టుగా బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేస్తారనే టాక్ వైరల్ అవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు అసంతృప్తికి గురికాకుండా కాంగ్రెస్ ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించి జాతరను తలపించింది. కాంగ్రెస్లో చేరిన వారు చేరగా బీజేపీలో చేరే బీఆర్ఎస్ నేతలు తక్కువేం ఉండడం లేదు. కేసీఆర్ స్వయంగా పిలిచి చెప్పిన ఆరూరి రమేష్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో అత్యధికులు బీఆర్ఎస్ నేతలే. సిట్టింగ్ ఎంపీలు అత్యధికులు గుడ్ బై చెప్పారు. టికెట్ ఇస్తామన్నా బీజేపీలో చేరడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రస్తుతానికి తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ నుండి బీఆర్ఎస్ను తరిమేసి కాంగ్రెస్, బీజేపీ తమలో తాము తేల్చుకోవాలి అన్నట్లుగా రాజకీయం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని రాజకీయంగా ఎలా వ్యవహరించాలో కేసీఆర్ ఇంకా నిర్ణయానికి రాలేకపోయారు. ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు.